వీళ్ళంతా కూడా చాలా మంచిగా ఆడారు. నాకైతే బాగా నచ్చింది అనమాట. దానిలో గెలిచింది సంజన టీం కదా. సో హ్యాపీ అనిపించింది నాకైతే. ఎందుకంటే నాకు సంజన కొంచెం లైక్ అనమాట, అందుకని. అది నిన్న మాధవి అండ్ సంజన వాటర్ టాస్క్ లో గొడవ పడ్డారు కదా. అంటే సంజన ఏంటంటే కొంచెం డీప్ పోతుంది. వన్ డ్రాప్. సో తన గెలిచినప్పుడు అవన్నీ చూసుకోవట్లేదు, తను ఓడిపోయినప్పుడు అవన్నీ ఆలోచిస్తుంది అనమాట. సో అది కరెక్ట్ కాదు సంజనకి. కానీ తను మాత్రం బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఎంటర్టైన్మెంట్ అయితే తను 100% అని చెప్పుకోవచ్చు. తన కొడుకు లాగానే, ఇమాన్యుల్ లాగానే తను 100% ఇస్తుంది అనమాట. అదే సంజన కళ్యాణ్ విషయానికి వచ్చే వరకు కొంచెం తన మీద నెగటివ్ గా మాట్లాడారు. సంజనానా కళ్యాణ్ పైన బాత్రూమ్ లో మొన్న ఇమాన్యుయల్ తో సెలబ్రేట్ వాళ్ళు లోపల అట్లా ఉంటుంది. సో ఆ మాటలన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మంచి సెలబ్రిటీస్ అయినా కామనర్స్ అయినా కూడా వాళ్ళందరూ ఒక బిగ్ బాస్ 9 హౌస్ లోనే ఉన్నారు అనమాట. వాళ్ళు సెలబ్రిటీస్ కామనర్స్ అని సెపరేట్ గా హౌస్ అయితే ఇవ్వలేదు కదా. సో ప్రతి ఒక్కరికి మెయిన్ హౌస్ లోనే ఉండమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరి సెలబ్రిటీస్ ఇక్కడ కామనర్స్ కాదు, సెలబ్రిటీస్ అనేవి డిఫరెన్స్ చూడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సో అది తనూజ కళ్ళు తిరిగి పడిపోయింది కదా, సో దానికి ఏం చెప్తారు? కొంతమంది సీరియల్ యాక్టింగ్ అంటున్నారు. సో తనకి ఇప్పటి వరకు కూడా వంటలు చేస్తూ చేస్తూ అలాగే గేమ్స్ ఆడుతూ కూడా తను కొంచెం స్ట్రెస్ లో కూడా ఉందన్నమాట. అవన్నీ ఆలోచించి తనకి హెల్త్ వల్ల అట్లా పడిపోయింది అనేసి చెప్పుకోవచ్చు. ఆ యాక్టింగ్ అయితే ఏం కాదు. అది ఎవరైనా సరే హెల్త్ విషయంకి వస్తే యాక్టింగ్ ఏం చెయ్యరు కదా. సో తన గేమ్ ఆడుతూ కూడా అట్లా పడిపోయింది అంటే అనమాట. బయటగా కొంతమంది ఏమంటారు అంటే మట్టి పని చేస్తున్నా బిగ్ బాస్ లో షోనే కదా చేసేది, ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోవడం అంటున్నారు. అక్క మీరేమంటారు? అంటే అదే అన్న చెప్తున్నాను కదా, తను ఒక్కటి పని కాదు కదా, వంట పని అనేది చూసుకుంటుంది. అలాగే తిను గేమ్ లో కూడా ఆడుతుంది. ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఎక్కువగా. వన్స్ అందరూ తనని టార్గెట్ చేసిన తర్వాత తను ఎక్కువ ప్రెషర్ తీసుకుంటుంది. అవన్నీ ఆలోచించి తనకు మైండ్ అనేది అప్సెట్ అయింది. సో ఆ గేమ్ లో కూడా ఎక్కువ ఫోర్స్ పెట్టి ఆడడము. ఇంకొకటి ఏంటంటే తను ఓడిపోయింది, అది కూడా ఆలోచించి తను అట్లా అవ్వడం జరిగింది అనమాట. యాక్టింగ్ అనేది కాదు, తన హెల్త్ ప్రాబ్లం అది అంతే. ఓకే, అంటే ఇన్ని రోజులేంది ఇవాళ కొత్త. ఇంతవరకు కూడా నాన్న ఉండిన్నారు కదా చూసుకుంటేదానికి. ఇప్పుడు నాన్న లేరు అనమాట. డ్రామా మరి అనేది ఇవాళ మనం పూర్తి ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది మనకు కూడా. సో ఎంత లేపినా కూడా లేపట్లేదు. లేపే వాళ్ళు కొంచెమన్నా నీళ్ళు వేస్తే లేపుతుంది కదా, నీళ్లు కూడా లేపుతున్నారు అనమాట. అంటే ఇమాన్యుయల్ అంటున్నాడు ఎంత కామెడీ చేసినా సుమన్ శెట్టికి వెళ్ళిపోతుంది, మాకేం రావట్లేదు అని. మీరేమంటారు దానికి? సుమన్ శెట్టి కాదు, ఇమాన్యుయల్ మీకే బయట చాలా ఫాలోయింగ్ ఉంది, మీరే విన్ అవుతారనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే సుమన్ శెట్టి ఎక్కడ ఇవ్వట్లేదు అనమాట, ఎక్కువ కంటెంట్ ఇవ్వట్లేదు. ఇమాన్యుయల్ వచ్చేసి ప్రతి హౌస్ మేట్ దగ్గర, ప్రతి పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఎవరికి ఏం జరిగినా కూడా చూసుకుంటున్నాడు. అంటే ఎంత ఎమోషన్ అయినా సరే దాన్ని కొంచెము ఫన్ వేలోనే తీసుకెళ్తున్నాడు అనమాట. తన చిట్టి పికిల్స్ బయటకు వచ్చేస్తుంది, దాంట్లో ఇబ్బందే లేదనమాట. చిట్టి పికిల్స్ బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే చిట్టి పికిల్స్ కి ఇంకా హౌస్ ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. నేను ఇంతకు ముందు రివ్యూలో కూడా చెప్పాను అనమాట. అంటే ఆ హౌస్ లో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా గేమ్స్ ఆడాలి ఏంటి అనేది చిట్టి పికిల్స్ అర్థం అవ్వట్లేదు. తను ఎంతసేపు ఉన్నా కూడా మామూలుగా బయట ఎట్లుంటదంటే వాళ్ళ మాటలు తీసుకొచ్చి వీళ్ళకి చెప్పడం, వీళ్ళ మాటలు తీసుకెళ్లి వాళ్ళకి చెప్పడం, అలానే ఉండింది. తనకి ఇంకా ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు హౌస్. తనకి అర్థం అవ్వాలంటే టైం పడుతుంది. ఆ టైం వరకు తను బయటకు వచ్చేస్తుంది. అంటే ఇవి ఆయిషా కూడా పోతుంది అంటున్నారు, ఎక్కడికి? దానికి ఏమంటారు? అంటే తనకి డెంగ్యూ ప్లస్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందంట, బయటికి వెళ్ళిపోతుంది తను. సో తన ప్లేస్ లో మేబీ తీసుకుంటే శ్రీజన్ తీసుకుంటారు అనమాట, రీ ఎంట్రీ. సో ఇంకొకటి ఏంటంటే బయట కొంచెం టాక్ కూడా ఉంది, బిగ్ బాస్ 9 ఎక్కువగా నడవట్లేదు, టీఆర్పీ ఇవ్వట్లేదు, అందుకే రీ ఎంట్రీ తీసుకుంటున్నాం అనేసి అంటున్నారు. మరి చూడాలి. నాకైతే వాళ్ళు ఎలివేషన్ ఇచ్చినంతగా ఏం బిగ్ బాస్ 9 నడుస్తలేదు అనేసి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చారు, కానీ అర్థం అవ్వట్లేదు జనాలకి ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు అనమాట. దువ్వాడ మాదిరి ఎలా ఉందమ్మా, ఎలా చేస్తుంది? దువ్వాల మాధురి చాలా మారిపోయింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే వన్స్ తను అంత యాటిట్యూడ్ పర్సన్ గా ఒక్కసారిగా మారి అందరి హౌస్ మేట్స్ తోటి ఎంత బాగుందంటే చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే అనవసరమైన మ్యాటర్స్ వల్ల దూరకోకుండా ఎక్కడైతే పాయింట్ రేస్ చేయాలో అక్కడ మాత్రమే పాయింట్ రేసు. అంటే సంజన డస్ట్బిన్ విషయంలో చూసుకోవచ్చు అన్నమాట. సో అక్కడ
ఎక్కడైతే పాయింట్ రేస్ చేయాలో అక్కడ మాత్రమే పాయింట్ రేస్ చేస్తుంది. సో తనకి చచ్చిపోయింది అనమాట మాటలలో వస్తే. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ఆమె పెళ్ళుని కట్ చేసి ఆమెను బయటికి పంపించేశారు. సో దానికైనా సరే బిగ్ బాస్ ఎవరిని శ్రీజని రీఎంట్రీ అయితే తప్పకుండా ఇస్తారు. వన్స్ శ్రీజ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ గొడవలు అవుతాయి అనేసి అనుకున్నారు. ఎందుకంటే శ్రీజ కూడా అంతే కదా, అనవసరమైన మ్యాటర్స్ లలో కూడా గొడవ వేస్తుంది. సో ఇక్కడ వైల్డ్ కార్డ్స్ కూడా అంతే ఉన్నారు అనమాట. సో వీళ్ళకి ఖచ్చితంగా గొడవలు అయితే జరుగుతాయి. రన్నర్ ఎవరక్క? రన్నర్ అంటే తనుజ ఆర్ సుమన్ శెట్టి అనుకోవచ్చు. విన్నర్ అయితే ఇమాన్యుయల్ అనుకోవచ్చు. ఓకే, డన్.